హర్యానాలోని సోనిపేట్లో ఉండే అజిత్ సింగ్ యాదవ్ పీజీ పూర్తి చేశాడు. అప్పుడే తమ కాలనీలో ఉండే సుమన్ అనే బ్యూటిఫుల్ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆమె అందం అతనికి 7 ఏళ్ల క్రితం మైకం కమ్మేలా చేసింది. సింపుల్గా చెప్పాలంటే ఆ కాలనీకి ఐశ్వర్యరాయ్ లాంటి అందగత్తె. ఇటు అజిత్ సింగ్ యాదవ్ చదువులో జీనియస్. ఇతనిది రాజస్థాన్ అయినా కూడా చదువు కోసం ఢిల్లీకి వచ్చాడు. హర్యానా సెంట్రల్ యూనివర్సిటీలో మ్యాథ్స్లో పీజీ చేశాడు. ఓ పక్క చదువుతోనే ప్రేమించమని రోజు దారి కాచి గులాబీలు ఇస్తూ మాట కలిపేవాడు. చాక్లెట్లు ఇస్తూ ఐ లవ్ యూ చెప్పాడు. అజిత్ సింగ్ చదువును చూసి ఆమె కూడా ఫ్లాట్ అయిపోయింది. ఇద్దరు ఏడాది పాటు ప్రేమించుకున్నారు. సుమన్ సున్నితమైన మాట, ఆమె వ్యవహారం చూసి ఆడపిల్లలు ఎంత సుకుమారంగా ఉంటారా, సినిమాల్లో చూడటం కవితల్లో చదవడం తప్ప ఎప్పుడూ చూడలేదనుకున్నాడు. చదువులో ఎరగదీసే అజిత్ నోటిఫికేషన్ పడగానే ఉద్యోగం కూడా సంపాదించాడు. లెక్చరర్ ఉద్యోగం రాగానే పెద్దలను ఎదిరించి మరీ సుమన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలుగా ఉన్న సుమన్ పెళ్లాంగా జీవితంలోకి రావడంతో ప్రపంచంలోని దేవుళ్ళందరికీ ఒకేసారి హోల్సేల్గా దండం కూడా పెట్టుకున్నాడు. రాజస్థాన్లోని అల్వార్ కాలేజీలో లెక్చరర్గా మొదటి పోస్టింగ్, ఆ తర్వాత అక్కడే ప్రిన్సిపల్ కూడా అయ్యాడు. ప్రభుత్వ ఉద్యోగం, హాయిగా లైఫ్ సాగుతోంది. భార్య వద్దన్నా కూడా కిచెన్లోకి వెళ్ళి అంట్లు తోమేవాడు. తాను అలసిపోలేదన్నా సరే సుమన్ పడుకుంటే కాళ్ళు పిసికేవాడు. ఎందుకు బంగారం, నేనున్నాను కదా, నువ్వు హాయిగా పడుకో అనేవాడు. బట్టలు తానే వాషింగ్ మిషన్లో వేసేవాడు. పని మనిషి రాకుంటే ఫ్లోరింగ్ కూడా క్లీన్ చేసేవాడు. భార్య హాయిగా భర్తను చూస్తూ ఒక ముద్దిచ్చేది. ఒక్క కిసుకే మనోడు బండెడు బట్టలైనా సరే అలా వెళ్ళి ఇలా డాబా మీద ఆరేసొచ్చేవాడు. సుమన్ కూరగాయలు కోస్తుంటే కిచెన్ రొమాన్స్ పేరుతో వచ్చి ఉల్లిపాయలు తిరిగేవాడు. మీకెందుకండి అన్నా సరే కొత్తిమీర కట్టలో ఆకులను వేరు చేసేవాడు. ఇలా భార్యను కూర్చోబెట్టి తెగ పనులు చేసేవాడు. నీలాంటి అందగత్తె చేతులకు విమ్జిల్ అంటితే గోర్లు పాడైపోతాయి. కాస్త నీ అందాన్ని పాడు చేసుకోకుంటూ అజిత్ సింగ్ యాదవ్ భార్యను మహా గొప్పగా చూసుకునేవాడు. అతని గొప్పతనాన్ని చూసి పైన ఉన్న దేవుడే ఈర్ష్యపడేలా అతి చేశాడు. ఈ సకల సంతోషకరమైన వారి దాంపత్యానికి గుర్తుగా ఓ కొడుకు పుట్టాడు. తనకు కొడుకు ఇచ్చిన సుమన్ను ముద్దు పెట్టుకుని మరో 1000 జన్మలకైనా నువ్వే నా పెళ్ళానివి, వచ్చే జన్మలో కూడా నువ్వు హర్యానాలోనే పుట్టు, నేను రాజస్థాన్లోనే పుడతాను, తర్వాత సోనిపేట్లో ప్రేమించుకుందామని కబుర్లు చెప్పాడు. ఆమె కూడా సిగ్గుపడుతూ ఊరుకోండి మీరు మీ సరసమని కట్ చేసింది. ఇంతవరకు అజిత్ సింగ్ జీవితం ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్లా గాలిలో తేలియాడేలా ఉంది. కట్ చేస్తే కొడుకు పుట్టిన తర్వాత సుమన్ మొరటగా మారిపోయింది. ఎప్పుడు బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చి భర్తకు వండి పెట్టేది సుమన్. కానీ ఇప్పుడు ఇంటి పని కూడా చేయాలని దబాయిస్తోంది, బూతులు తిడుతోంది. చెప్పినట్లు వినకపోతే వంట చేయడం లేదు. చేసినా తాను తినేసి పాత్రలు షింకులో పడేసేది. గాలికి పోయే కంప వెనుక తగిలించుకున్నట్టు ముద్దు చేసి తల మీదకి ఎక్కించుకున్నానా అనుకున్నాడు అజిత్. భార్య స్వరంలో శృతి 8కి చేరింది. ఆమె బూతులు మాట్లాడుతుంటే శివశివ అంటూనే ఏంటి ఇలా చేస్తున్నావని భార్యను నిలదీశాడు. అప్పుడే సుమన్లోని సైకో యాంగిల్ బయటకొచ్చింది. ఏంట్రా నోరు లేస్తోందని పక్కనే కొడుకు ఆడుకునే బ్యాట్తో కుక్కను కొట్టినట్టు కొట్టింది. నన్ను కొట్టొద్దు ప్లీజ్ అంటున్నా సరే బాడీ మొత్తం బాసింగాలు చేసేసింది. దీంతో ఒళ్ళంతా గాయాలయ్యాయి. రాత్రి జ్వరంతో మూలుగుతూ ఉంటే డోలో 650 వేసుకొని నిద్రలేచి త్వరగా వంట చేసి కాలేజీకి పో, నేను మన వాడిని స్కూల్కి పంపిస్తానని చెప్పింది. అయినా సరే శరీరం సహకరించకున్నా ఎప్పుడో బ్యాచులర్గా ఉన్నప్పుడు చేసిన పనులు నిత్యం చేయాల్సి వచ్చేది. మార్కెట్ నుంచి పొరపాటున ఒక పుచ్చు వంకాయ గాని తెచ్చినా సరే బ్యాట్ తీసుకొని మొగుడి పుచ్చు రాగ్గొట్టేది. సమయానికి అన్ని పనులు చెయ్యాలి, లేదంటే ఒకప్పుడు గులాబీ తీసుకున్న చేతితోనే ఇప్పుడు గుండెల మీద తంతోంది. ఇల్లు మొత్తం ఉరికించి కొడుకు బ్యాట్తో 6లు బాత్తోంది. స్కై బ్యాటింగ్ మాదిరిగా ఒళ్ళు మొత్తం గ్యాప్ లేకుండా 360 యాంగిల్స్లో తనడం మొదలుపెట్టింది. వద్దు నన్ను కొట్టకు, నేనే కూరండుతా, బట్టలు కూడా ఉతుకుతా, నన్ను మాత్రం కొట్టకని కాళ్ళు పట్టుకునేవాడు. ఓ పక్క కొడుకు తల్లిని చూసి గజగజ వణుకుతున్నా సరే ఉతుకుడు. పాపం వారంలో 4 రోజులు కాలేజీకి డ్యూటీకి వెళితే దెబ్బల ట్రీట్మెంట్కి 2 రోజులు హాస్పిటల్కి వెళ్లాల్సి వచ్చేది. పెళ్ళాం కొట్టిందంటే అసహ్యంగా ఉంటుందని బయట గొడవలో కొంతమంది యువకులు కొట్టారని డాక్టర్కు చెప్పుకునేవాడు ప్రిన్సిపల్. చివరకు బ్యాట్ అక్కడ తగులుతుందేమోనని డ్రాయర్లో గార్డు పెట్టుకుని ఇంట్లో తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరీ మొహమాటానికి వెళితే సున్నితమైన భాగాలు ఛిద్రమైతే ఆస్తులు అమ్మినా టెస్టులకు కూడా సరిపోవని కాసింత జాగ్రత్త పడ్డాడు అజిత్ సింగ్. అసలు తాను ప్రేమించిన లేడీనేనా లేదంటే నా పెళ్ళానికి ఏదైనా మాయరోగం వచ్చిందా అనుకున్నాడు. కానీ అతని పెళ్ళాం మాత్రం మొగుడు అనే కాదు మనిషిని కూడా కనికరించలేదు. పాపం పెళ్ళాం దెబ్బలకు తల మీద బొచ్చు మొత్తం రాలిపోయింది, చేతులు కమిలిపోయాయి. గణితంలో కింగ్ అనుకునే అజిత్ సింగ్ కాస్త లెక్కలేనన్ని తన్నులు తిని బయటకు చెప్పుకోలేక మనోవేదనకు గురయ్యాడు. చివరకు తన క్లోజ్ ఫ్రెండ్ను పార్కుకు పిలిపించుకొని నా పెళ్ళాం కొడుతుందిరా అంటూ బోరన ఏడ్చేశాడు. పెళ్ళాం కొట్టడం ఏంట్రా, అదే బ్యాట్ తీసుకొని ముడ్డి మీద 4 తన్ను, నిన్ను చూస్తేనే సుస్సు పోసుకోవాలి, కావాలంటే మా ఇంటికి రా నేను చూపిస్తానన్నాడు. ఆ మాటలు విన్న అజిత్ సింగ్, అంత సీనే ఉంటే నాకు ఈ బాధ ఎందుకుండేదిరా,
నేను గాని బ్యాట్ ఎత్తితే వాళ్ళ అన్నను పిలిపించి తన్నిస్తోంది. వాడే వాళ్ళ కాలనీలో పెద్ద పిస్తా. నన్ను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టకురా అన్నాడు. పోనీ పోలీసులకు ఫిర్యాదు చేయరా అని ఫ్రెడ్ సలహా ఇచ్చాడు. అయితే ఆ ఎస్ఐ కూడా పెళ్ళి అన్నాక ఆ మాత్రం కొడుతూనే ఉంటారు. కాసెంత అన్నం ఎక్కువ తిను, వీక్లీ మటన్ తింటే కండ పుష్టిగా వస్తోంది, దెబ్బ గట్టిగా కొట్టినా నొప్పి రాదని చెప్పాడని బోరుమన్నాడు. నువ్వు మరీ కామెడీ చేయకు, ఇలా ఎందుకంటారని అజిత్ను స్నేహితుడు వారించాడు. నా ఫిర్యాదును వాళ్ళు కామెడీగా తీసుకున్నారా? పెళ్ళన్నాక కొడతారు, మొగుళ్ళన్నాక తన్నులు తిట్లు తినాలి. మేం పోలీసులమైనా ఇంటికెళ్తే నలుగు కామనే అన్నారట ఆ ఎస్ఐ. ఇలా అయితే నువ్వు కోర్టుకెళ్ళు, నీ భార్య నుంచి రక్షణ కావాలని అడుగు. కాకపోతే న్యాయదేవత కళ్ళు మూసుకొని ఉంటోంది, సాక్ష్యం లేకుంటే కోర్టు కూడా ఏమీ చేయలేదని చెప్పాడు అజిత్ సింగ్ ఫ్రెండ్. దీంతో ఇదేదో బాగుందని పెళ్ళాం లేనప్పుడు ఇంట్లో సీసీటీవీ కెమెరాలు బిగించాడు. ఇక తన్నులు రోజు కామనే కాబట్టి ఫుల్గా తన్నులు తిన్నాక ఓ 10 GB ఫీడ్ని తీసుకొని భివాడి కోర్టును ఆశ్రయించాడు అజిత్ సింగ్. నా పెళ్ళాం శారీరకంగా మానసికంగా వేధిస్తోంది, నన్ను కాపాడండి మహాప్రభో, లేదంటే డైనోసార్ల మాదిరిగా మగజాతి అంతరించిపోతుందని వేడుకున్నాడు అజిత్ సింగ్. మాది ప్రేమ వివాహం, నేను కాలేజీ ప్రిన్సిపాల్ అన్నాడు. ప్రేమల వరకే లవ్ అయ్యా, పెళ్ళయ్యాక నువ్వు అందరిలా మొగుడివే అని ఫుటేజ్ చూసి నుట్టిర్చారు న్యాయమూర్తి. ఉక్రెయిన్ యుద్ధం చూశాను, గల్ఫ్ వార్ చూశాను, కానీ 4 గోడల మధ్య 3వ ప్రపంచ యుద్ధం చూస్తున్నాను కదయ్యా అని తోటి మగ మనిషిగా అజిత్ సింగ్కు ధైర్యం చెప్పారు జడ్జ్. ఆ వెంటనే ఎంత ఖర్చైనా పర్వాలేదు, అజిత్ సింగ్ ఒంటి మీద ఈగ కూడా వాలకుండా చూసుకోవాలి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించింది కోర్టు. అంతేకాదు, అందంగా ఉన్న లేడీస్ కొట్టరనుకోవడం నీ భ్రమ, సిమ్ ఏదైనా సరే ఏ ఫోన్లో వేసినా ఒకేలా పనిచేస్తుందయ్యా అని లాయర్లు అజిత్ సింగ్కు చెప్పారు. తోటి మగాళ్ళు అలర్ట్గా ఉండేందుకు ఆ ఫుటేజీని ట్విట్టర్లో పెట్టడంతో వాట్సాప్ నుంచి ఇన్స్టా వరకు సుమన్ బ్యాటింగ్తో పాటు సిగ్గు లేకుండా తన్నులు తింటూ కుయ్యో మొర్రో అంటున్న అజిత్ కేకల వీడియోలు కూడా ఇప్పుడు వైరల్గా మారాయి. ఈ కొట్టుడేదో క్రికెట్లో కొట్టుంటే భారత్కు వరల్డ్ కప్ తెచ్చిపెట్టేది, ఇలా చెత్త కొడుతుందేంటి? మగజాతికి బొత్తిగా రక్షణ లేకుండా పోతోందని రాబోయే కాలానికి తన్నులు తినబోయే పెళ్లికాని కుర్రాళ్ళు కంగారుతో కమెంట్లు పెడుతున్నారు. మరి పెళ్లికాని కుర్రాళ్ళు జాగ్రత్త. మరి ఇటువంటి భార్యలపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.